చేవెళ్ల దగ్గర జరిగిన బస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యాళ్ల మండలానికి చెందిన కుటుంబాలను ఆదివారం పరామర్శించిన చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథలుగా మారిన ఆడపిల్లల చదువు ఉద్యోగ బాధ్యత తనదేనని గ్రామస్తులందరూ బంధువులు కూర్చొని మాట్లాడి అన్ని పనులు పూర్తయ్యాక అందరి అనుమతితో ఒప్పుకుంటే వీరి బాధ్యత తనదేనని తెలిపి ఆర్థిక సహాయం చేశారు. ఎంపీ వెంట యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రమేష్ కుమార్, జిల్లా పార్టీ కన్వీనర్ ప్రహ్లాద్ రావు, మాజీ ఎమ్మెల్యే రత్నం, నాగరం మల్లేశం, సాహు శ్రీలత, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే అక్కడ హైదరాబాద్ లో ఉండి మాసప్తానికి మా ఇంటి దూరం ఏముంటారు, అక్కడనే ఉంటారు. మా ఇంట్లో ఏం చేయగలుగుతున్నాం తెలుసుకుంటానికి వచ్చినాం. ఇప్పుడే హాజీపూర్ పోయి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళ అనాథులు అయిపోయింది. ఏదో మా తరఫు నుంచి 30,000 ఇస్తాం, కానీ 30,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఏమైతే. అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాం. వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ, అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది, అక్కడ మంచిగా చదివిస్తారు. దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారెంటీ ఇస్తారు. అది మా సతీమణితో మాట. ఇద్దరు ఒక్కటే అక్క చెల్లెలు ఒకరు ఉంటే అక్క చెల్లెలు చూసుకోవచ్చు. కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళో తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు ఊరు ఇడిచి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది. కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర్ గుప్తా గారు అక్కడ తెలుసుకొని, రమేష్ గారు అక్కడ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. అట్లనే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క కథ ఉన్నది. అన్నీ కూడా ట్రాజడీ బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడికి కీర్తిరెడ్డి ఆమె మంచిగా చదువుతుంది, నాగ్పూర్లో పోయి అఖిలారెడ్డి MBBS చేస్తుండే. కొన్ని రోజులు అయితే మంచి ఉద్యోగం వస్తుంది. వాళ్లకు ఈ కుటుంబానికి భూమి ఎక్కువ లేదు, భూమే లేదు. ఆధారపడేది పెన్షన్, వాళ్ళ పిన్ని పెన్షన్, చిన్నమ్మ పెన్షన్. అట్లనే ఈ ఇంట్లో కూడా వాళ్ళ అన్న ఉన్నాడు. ఈమె సంపాదించితే వాళ్ళ అన్న ఇంకా పెద్ద చదివి మంచి ఉద్యోగం వస్తుంది. అయితే ఆ ఆశ కూడా పోయింది ఇక్కడ. అయితే ఇక్కడ కూడా మేము ఏమి చేయాలని ఆలోచిస్తున్నాము. అయితే అబ్బాయిని రమ్మన్నాము. వాళ్ళకు మంచి EEE ఇంజనీరింగ్ అయిపోయింది, బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఈయనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాను. ఇప్పుడు ఇంతో అంతో ఆ జేబులో నుంచి ఇంతో సాయం చేస్తున్నాం. ప్రధానమంత్రి 2 లక్షలు వస్తున్నాయి, అందరికి కూడా వస్తున్నాయి. ఇది రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని, ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, వారు కూడా పని అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది, అది మేము ఫాలోఅప్ చేస్తున్నాం. వారంలోనూ 10 రోజులలో అది కూడా వస్తుంది. ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా పోతున్నాం. కానీ ఈ హైవే అయితే మొదలైంది, అండ్ ఇన్నేళ్ళు డిలే అయిన హైవే మొదలైంది. దీంట్లో కూడా 2-3 జాగాలల్లో ఇంకా చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.